చూద్దాం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. మన జీవితంలో మనసు పరిశుద్ధంగా ఉండాలి, మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాయో అప్పుడే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడంట. హల్లెలూయా. ఒక పాట పాడతాం, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, పరిశుద్ధంగా ఉండమ్మా నీ జీవితంలో అని నేను అంట. దేవుడు అంటున్నాడు, పాపం ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు కనిపించవు. నీలో దేవునికి విరుద్ధమైన పనులు ఉన్నాయో అద్భుత కార్యాలు కనిపించో. నీ మాట సరిగా లేకపోతే దేవుని అద్భుత కార్యాలు కనిపించో. నీ చూపు సరిగ్గా లేకపోతే దేవుని అద్భుతాలు కనిపించో. నీ ప్రవర్తన సరి లేకపోతే అద్భుత కార్యాలు కనిపించవు, నీ జీవితాల్లో జరగబడవు. ఎందుకో తెలుసా? రేపు ఈ వేళకు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే నీవు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో ఉండాలంటే. హల్లెలూయా.